అమ్మా, నాకు ఈ సాయిల్ ఈరోజు చాప్టర్ అర్థం కావటం లేదు. నువ్వు కొంచెం సాయం చేస్తావా? అమన్, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ముందు నీకొక కథ చెప్తాను. అది నీకు ఇది అర్థమయ్యేటట్లు చేస్తుంది. నిజంగానా? అమ్మా, నాకు కథలంటే చాలా ఇష్టం. ప్లీజ్ చెప్పమ్మా. చాలా కాలం క్రితం ఒక అందమైన రెయిన్ ఫారెస్ట్ ఉండేది. అమ్మా, రెయిన్ ఫారెస్ట్ అంటే ఏమిటి? రెయిన్ ఫారెస్ట్ అంటే ఒక దట్టమైన అడవి. అక్కడ చాలా వర్షం పడుతుంది. అమెజాన్ ఫారెస్ట్ లాగా అక్కడ చాలా చెట్లు, జంతువులు ఉంటాయి. నాకు అర్థమైంది. ప్లీజ్ కథ మొదలు పెట్టమ్మా. సరే, ఈ రెయిన్ ఫారెస్ట్ లో చాలా చెట్లు, పక్షులు, జంతువులు సుఖంగా ఉంటున్నాయి. ఇదే అడవుల్లో ఒక మంత్రగత్తె ప్రశాంతంగా నివసిస్తుంది. ఆమె ఎన్నడూ అందులో ఉన్న మొక్కలు లేక జంతువులనేం చేయలేదు. ఒక చెట్టుపై ఇంట్లో ఆమె ఉంటూ ఆ అడవి అందాన్ని ఆస్వాదించేది, ఆనందించేది. అయ్యో, నేను ముసలినైపోతున్నాను. రోజు రోజుకి నా అందం తగ్గిపోతుంది. నేను దీనికోసం ఏం చెయ్యాలి? హహహా, ఎంత గొప్ప ఐడియా! 1000 చెట్ల నుంచి వేర్లు తెచ్చి వాటిని నా మహిమ గల గిన్నెలో వేసి మంత్రించాలి. దీనితో నాకు మళ్ళీ అందంగా చిన్నవారిలా తయారవ్వటానికి కావాల్సిన మంత్రజాలం వస్తుంది. హహహా. ఇదెందుకు హెచ్చరిస్తుంది? మంత్రజాలం కొన్ని రోజులే వాడాలి, లేకపోతే జరిగే చెడు ఫలితాలుంటాయి. ఏదో రాయాలి కాబట్టి రాసుంటారులే. ఈ రోజు నుంచే ఇది మొదలు పెడతాను. నేను మళ్ళీ యవ్వనంగా అందంగా అవుతున్నాను. ఇక వేర్లు పోగు చెయ్యాలి. హూలాలా, హూలాలే, హూలాలి.
చెట్లు వేర్లన్నీ తీసుకురా. హహహహహ. హూలా, నా మంత్రజాలం అయిపోయింది. ఇక నేను అందంగా ఉంటాను. రేపు మన వంతు వస్తుంది. ఎందుకంటే వేర్లు లేకపోతే చెట్లు ఉండవు కదా. నా మిత్రుడైన ఓ చెట్టు, నువ్వు లేకపోతే మేము ఎక్కడ ఉంటాం? ఏం తింటాం? నేను నా పక్షి మిత్రులందరినీ ఈ చోటు వదిలి వేరొక చోటుకు వెళ్దామని అడుగుతాను. నేను పక్షులలాగే అనుకుంటున్నాను. మీరే లేకపోతే మేము ఏం తింటాం? మేము కూడా ఈ అడవి వదిలి కొత్త చోటు ఎదుక్కుంటాము.